రైతులను మోసం చేస్తున్న పసుపు వ్యాపారుల సిండికేట్ దోపిడీని అరికట్టి సిండికేట్ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏయూకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పల ప్రభాకర్. ఫిబ్రవరి 18న రైతు జేఏసీ ఆధ్వర్యంలో నిజామాబాద్ మార్కెట్ను పరిశీలించారు. కార్యక్రమంలో రైతు జేఏసీ నాయకులు మంతెన గంగారాం, జక్క లింగారెడ్డి, పడకాల నరేష్ రెడ్డి, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ కొనుగోలుదారులు వ్యాపారులు ఏఐటీగా మారి రాష్ట్ర ప్రధాన రైతులను నిండా ముంచుతున్నారని అన్నారు. ఏయూకేఎస్ జిల్లా మార్కెట్లలో సురేష్ 10,000 ధర పలుకుతుండగా నిజామాబాద్లో జిల్లా నాయకుల నుండి 10,000 మాత్రమే లిమ్మన్న పీవైఎల్ జిల్లా సిండికేట్ మోసానికి నిదర్శనమని పాల్గొన్నారు. సీజన్ మొదలై నెల కావస్తున్న పసుపు మార్కెట్ నిర్వహించే డైరెక్ట్ పర్చేస్ సెంటర్ టీపీసీని ప్రారంభించకపోవడంలో అధికారుల ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. మార్కెట్ కమిటీ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. మార్కెట్ కమిటీ కార్యదర్శి వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులు నష్టపరుస్తున్న అధికారులపై, మార్కెట్ అధికారులపై, వ్యాపారులతో కుమ్ముక్కనే మార్కెట్ అధికారులపై పోతుంది. సోమవారం తీసుకుంటుంది. వాళ్ళు ఏం చేశారు? శనివారం నాడు 9,000, 8,000, 7,900 చూరాలు, 8,000 చూరాలు వేస్తున్నారు. నేను ఇయ్యలే చూర, అది 9,100 పోయింది. ఎందుకు మరి? అదే దుకాణం జరిగింది. ఇట్లా ఉన్నాడు మేడం. ఈ రోజు కూడా సిండికేట్ ఏర్పడి ఇంచాకూరు మేడం. సిండికేట్ అసలు నాకు తీయకుండా ఉన్నది. పోతే పోతే లేకుండా మాకు పాత్రికేయ మిత్రులకు నమస్తే. వ్యాపారులు, మార్కెట్ అధికారులు కుమ్ముక్కై పసుపు రైతులు నిండా ముంచుతున్నారు అని చెప్పేసి ఈరోజు తెలుస్తూ ఉంది. ఏదైతే గత సంవత్సరం ఇదే నెలలో 15,000, 16,000 ఉన్న పసుపు ఇవాళ 7-8,000 రూపాయలు, సాంగ్లీలో 14,000 రూపాయలు ఉంటే ఈడ 7-8,000 రూపాయలు ఉంది. దీనికి గల కారణం కేవలం వ్యాపార సిండికేట్ అవతారం ఎత్తడమే తప్ప మరొకటి కాదు. అట్లాగే డైరెక్ట్ పర్చేసింగ్ సెంటర్ మార్కెట్ కమిటీ వాళ్ళు చేయాలి, సెంటర్ని ఏర్పాటు చేయాలి. కానీ డిసెంబర్లో చేయాల్సింది ఫిబ్రవరి 18వ తేదీ వరకు కూడా ఆ డైరెక్ట్ పర్చేస్ సెంటర్ని ఏర్పాటు చేయకపోవడానికి వ్యాపారులు ఇస్తున్న ముడుపులతో ఈ మార్కెట్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అందుకని వీళ్ళ మీద చర్య తీసుకోవాలి. సిండికేట్ వ్యాపారులు కృత్రిమంగా ధర తగ్గిస్తూ ఉన్నారు. 7 రోజులుగా అనేక మంది రైతులు తమ పసుపుని తెచ్చి ధర రాకపోవడం కాదు, కొనుగోలు చేయడం లేదు వ్యాపారులు అని చెప్పేసి కమిషన్దారులు చెప్తా ఉన్నారు. కారణం ఏంటి అంటే వాళ్ళు సంఘం పెట్టుకున్న వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. ఈ రకంగా సతాయిస్తే రైతులు ఎంత కడిగితే అంత ఇచ్చిపోతారు అని చెప్పేసి ఈరోజు మనకు తెలుస్తూ ఉంది వాళ్ళ కుట్రలు. అందుకని వీటిపైన చర్య తీసుకోవాలి. మార్కెట్ సిగరెట్ మీద చర్య తీసుకోవాలి. రైతులకు ఇవాళ ఏదైతే పసుపు బోర్డు వచ్చిందని చెప్పి మా రైతులను సంబరపడ్డామని చెప్పారు. పసుపు బోర్డు విధి విధానం రాలేదు, కార్యాలయం రాలేదు. పసుపు బోర్డు కాదు, ఈరోజు 15,000 రూపాయల చొప్పున ఎంఎస్పి జాబితాలో చేర్చి పసుపుని కొనుగోలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సిండికేట్ వారి వ్యాపారులపైన చర్య తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం.